కన్నడ నటి శోభిత హైదరాబాద్లో బలవన్మరణానికి పాల్పడింది. శోభిత గచ్చిబౌలి శ్రీరామ్ నగర్లోని తన నివాసంలో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. శోభిత తెలుగులోనూ అనేక టీవీ సీరియళ్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కన్నడ, టాలీవుడ్లోనూ పలు చిత్రాల్లో నటించిన ఆమె మరిన్ని అవకాశాల కోసం హైదరాబాద్లోనే స్థిరపడింది. ఆమె తెలుగులో నటించిన తొలి చిత్రం ఫస్ట్ డే ఫస్ట్ షో. శోభిత 2023లో వివాహం చేసుకుంది. ఆమె భర్త పేరు సుధీర్. పెళ్లైన ఏడాదికే ఆమె ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. పెళ్లైన తర్వాత శోభిత సినిమాలకు దూరంగా ఉన్నట్టు తెలుస్తుంది. శోభిత స్వస్థలం కర్ణాటకలోని హసన్ జిల్లా సకలేష్పుర ప్రాంతం. హైదరాబాద్లో పోస్టుమార్టం అనంతరం ఆమె మృతదేహాన్ని బెంగళూరు తరలించనున్నట్టు తెలుస్తుంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే శోభిత భర్త సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. శోభిత మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులైతే ఇప్పటివరకు వెల్లడించలేదు. శోభిత మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించడం జరిగింది. మరి ఇప్పుడు పోలీసుల దర్యాప్తులో ఎటువంటి విషయాలు బయటపడతాయో